హార్మూజ్ను స్వాధీనం చేసుకుంటాం, భవిష్యత్తులో ఇరాన్ పేరే ఉండదు, ట్రంప్ హెచ్చరిక. అంటే మ్యాప్లో ఇరాన్ ఉండదు, ఓకే, ఇరాన్ పేరు కూడా ఉండదట. ఇరాన్ ఏమన్నా అతిగా వ్యవహరించినా, అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలపై మరిన్ని దాడులకు దిగిన వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ హార్మూజ్ జలసంధి కోసమే ఈ తాపత్రయం అంతా కూడా. ఆధిపత్య ధోరణి, పెద్దన్న, నేనే గొప్ప, నాదే పెద్ద దేశం, నేను చెప్పినట్టే వినాలి, అలాంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇరాన్ ఏమైనా అతిగా వ్యవహరిస్తే ఈ విధంగా వ్యాఖ్యానించారు. జలమార్గాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని సొంతం చేసుకుంటామన్నారు. వారు ఏదన్నా చెడుగా వ్యవహరిస్తే ఇరాన్ అంతమైనట్టే, ఇకపై మీరు ఇరాన్ పేరునే వినబోరు అని అన్నారు. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి తెరిచారని, అందులోకి నౌకలు ప్రవేశించాయని అన్నారు. తర్వాత ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హార్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటే ఇప్పటి వరకు వారు నష్టపోయిన దానికన్నా 20 రెట్లు నష్టం కలిగిస్తామని హెచ్చరించారు. అంటే ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన ఏ జెండా ఉన్నా, ఏ రిలేటెడ్ ఆయిల్ ట్యాంకర్తో కూడిన షిప్స్ వెళ్తున్నా వాటిని బ్లాస్ట్ చేస్తామని హెచ్చరించారు. బట్ చైనా, భారత్ సంబంధించినైతే కొన్ని వదలడం జరిగింది. మొత్తం మీద వీళ్ళు ఇలాంటి వెకిలి చేష్టలకు దిగితే మాత్రం మేము అంతకు తెగిస్తామన్నట్టుగా ట్రంప్ హెచ్చరించారు.